హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎపిపిజిసెట్ 2021 బాటనీ క్వశ్చన్ పేపర్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇందులో మనకి డ్యూరేషన్ వచ్చేసరికి ఎంతసేపు ఉంటుంది అంటే 90 మినిట్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది, అంటే 1.5 అవర్. అండ్ టోటల్ మార్క్స్ ఎంత అంటే 100 మార్క్స్. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే టోటల్ క్వశ్చన్స్ నెంబర్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అలానే లేట్ చేయకుండా మనం ఆ బాటనీ ఎపిపిజిసెట్ 2021లో ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. In nitrogen cycle, the degradation of the nitrate is called denitrification. Which of the following is denitrifying bacteria? సో ఇచ్చిన ఆప్షన్లో ఏది డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అనేది చెప్పమంటున్నాడు. సో ఆప్షన్ 1 వచ్చేసరికి నైట్రోజోమోనస్, ఆప్షన్ 2 నైట్రోబాక్టర్, ఆప్షన్ 3 సూడోమోనస్ అండ్ ఆప్షన్ 4 అజాటోబాక్టర్. మనకి ఆన్సర్ ఏంటి అంటే సూడోమోనస్. సూడోమోనస్ అనేది మనకి డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా కింద యాక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఆల్గే గ్రోయింగ్ అలాంగ్ ది షోర్స్ ఆఫ్ లేక్స్ అండ్ పాండ్స్ ఆర్ రిఫర్డ్ యాజ్. లేక్స్ దగ్గర, పాండ్ దగ్గర, షోర్స్ దగ్గర పెరిగే ఆల్గేని మనం ఏమని పిలుస్తాం అంటే దాని యొక్క ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు అంటే బెంథోఫైట్స్, ప్లాంక్టోఫైట్స్, ఎపాక్టిఫైట్స్, క్రిప్టోఫైట్స్. సో ఈ నాలుగిట్లో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే థర్డ్ ఆప్షన్ ఎపాక్టిఫైట్స్. లేక్స్ దగ్గర, పాండ్స్ దగ్గర పెరిగే ఆల్గేని మనం ఎపాక్టిఫైట్స్ అని పిలుస్తాము. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ టేబుల్ ఇచ్చి దాంట్లో ఉన్న వాటిని మ్యాచ్ చేయమంటున్నాడు. సో ఇక్కడ ఏమేమి ఇచ్చాడు అంటే క్రాసింగ్ ఓవర్, నాన్ డిస్జంక్షన్, ట్రాన్స్పోసిబుల్ ఎలిమెంట్స్, కప్లింగ్ అండ్ రిపల్షన్. దానికి మ్యాచింగ్స్గా ఏమి ఇచ్చాడు అంటే సిబి బ్రిడ్జెస్, బార్బరా, ఎంసి క్లింటాక్, బ్యాట్సన్ అండ్ పున్నెట్, టిహెచ్ మార్గన్. క్రాసింగ్ ఓవర్కి ఏంటి మ్యాచింగ్ అంటే ఇక్కడ మనకి టిహెచ్ మార్గన్. అండ్ అలాగే నాన్ డిస్ఫంక్షన్కి మనకి మ్యాచింగ్ ఏంటి అంటే సిబి బ్రిడ్జెస్. అండ్ ట్రాన్స్పోసిబుల్ ఎలిమెంట్స్కి మనకి మ్యాచింగ్ ఏంటి అంటే బార్బరా, ఎంసి క్లింటాక్. అండ్ కప్లింగ్ అండ్ రిపల్షన్కి మనకి మ్యాచింగ్ ఏంటి అంటే బేట్సన్ అండ్ పునెట్. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అంటే సెకండ్ వన్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ద క్యారెక్టరిస్టిక్ ఇన్ఫ్లోరెసెన్స్ ఆఫ్ లామినేసే ఫ్యామిలీ ఈజ్. ఏంటి అంటే క్యారెక్టరిస్టిక్ ఇన్ఫ్లోరెసెన్స్ ఏంటి అంటే లామినేసే ఫ్యామిలీకి దీనికిలో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే థైర్స్, వెల్సిలేటెడ్, కాంపౌండ్ రెసీమ్, స్కార్పర్డ్ రెసీమ్. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసరికి వెర్టిసెలాస్టర్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. The process of carrying over the DNA from donor cell to the recipient cell with the help of phase particle is referred as. డిఎన్ఏని డోనర్ సెల్ నుండి రెసిపియంట్ సెల్కి విత్ ది హెల్ప్ ఆఫ్ ఫేజ్ పార్టికల్తో క్యారీ చేసే ప్రాసెస్ని ఏమి అంటారు అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే కాంజుగేషన్, ట్రాన్స్డక్షన్, ట్రాన్స్ఫార్మేషన్, మల్టిప్లికేషన్. సో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ట్రాన్స్డక్షన్. అండ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. డ్యూరింగ్ ఫోటోసింథసిస్ PS1 photosystem 1 passes electron to NADP+ via the redox protein. ఆప్షన్ వచ్చేసరికి ప్లాస్టోక్వినాన్, ఆప్షన్ 2 ప్లాస్టోసైనిన్, ఆప్షన్ 3 ఫెరిడాక్సిన్, ఆప్షన్ 4 సైటోక్రోమ్ B6F. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. In flowering plants, the another wall is composed of 4 to 5 layers. The innermost wall layer develops into the single layered. Options వచ్చేసరికి ఎండోథీసియం, సెకండ్ ఆప్షన్ టాపిటమ్
and third option stomium, and fourth option sporopollenin. సో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే టాపిటమ్. అండ్ ఎయిత్ క్వశ్చన్, రూట్స్ అబ్జార్బ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ అయాన్స్ అలాంగ్ విత్ ది అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్. రూట్స్ అనేవి లార్జ్ క్వాంటిటీ ఆఫ్ అయాన్స్ని అబ్జార్బ్ చేసుకుంటాయి వాటర్తో పాటు. ద అయానిక్ అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ విత్ ట్రాన్స్క్రిప్షన్. అయానిక్ అబ్జార్ప్షన్ అనేది, అయాన్స్ యొక్క అబ్జార్ప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ట్రాన్స్క్రిప్షన్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇచ్చిన వాటిలో ఏది ఈ పైన స్టేట్మెంట్ని సాటిస్ఫై చేస్తుంది అని అడుగుతున్నాడు. సో మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి అయాన్ ఎక్స్చేంజ్ థియరీ, సెకండ్ ఆప్షన్ మాస్ ఫ్లో థియరీ, థర్డ్ ఆప్షన్ డొనాన్ ఈక్విలిబ్రియం, ఫోర్త్ ఆప్షన్ కెరియర్ కాన్సెప్ట్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మాస్ ఫ్లో హైపోథెసిస్. నైన్త్ క్వశ్చన్, a living tissue composed of elongated cells with thick primary non-liquefied walls. ఆ టిష్యూ ఏంటి అని అడుగుతున్నాడు. సో మనకు ఆప్షన్స్లో ఏమేమి టిష్యూస్ పేర్లు ఇచ్చాడంటే ఎరెన్కైమా, క్లోరెన్కైమా, కోలెన్కైమా అండ్ స్క్లెరెన్కైమా. మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే కోలెన్కైమా. సో థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 10th క్వశ్చన్ ఏంటి అంటే ద ఫంగల్ కింగ్డమ్ was divided into two large divisions as Myxomycota and Eumycota. This classification was put forward. ఈ క్లాసిఫికేషన్ని మనకి ఎవరు ఇచ్చారు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు అంటే లినేయస్, ఫ్రిచ్ అండ్ రాబర్ట్ హుక్, ఎయిన్స్వర్త్. సో ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఎయిన్స్వర్త్ అనే ఆయన మనకి ఫంగల్ కింగ్డమ్ని క్లాసిఫికేషన్ అనేది ఇచ్చారు. అండ్ అలానే 11th క్వశ్చన్, టొబాకో మొజాయిక్ వైరస్ కంటైన్స్ డాష్ జెనెటిక్ మెటీరియల్. టొబాకో మొజాయిక్ వైరస్ TMVలో మనకి ఏది జెనెటిక్ మెటీరియల్ కింద యాక్ట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 సింగిల్ స్టాండ్ DNA, ఆప్షన్ 2 డబుల్ స్టాండ్ DNA, ఆప్షన్ 3 RNA, ఆప్షన్ 4 సింగిల్ స్టాండ్ DNA అండ్ RNA. మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే RNA అనేది టొబాకో మొజాయిక్ వైరస్లో జెనెటిక్ మెటీరియల్ కింద యాక్ట్ చేస్తుంది. అండ్ 12th క్వశ్చన్, బేస్డ్ ఆన్ phytogeographical zones, a zone which extends from 3,500 to 4,000 meters altitude and is characterized with junipers, rhododendron, betula is referred to as. సో ఆ జోన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ట్రాపికల్ జోన్, సెకండ్ ఆప్షన్ టెంపరేట్ జోన్ అండ్ థర్డ్ ఆప్షన్ ఆల్పైన్ జోన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ సబ్ మౌంటైన్ జోన్. మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆల్పైన్ జోన్. 13th క్వశ్చన్, అండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఇన్ ప్లాంట్స్ మెజారిటీ ఆఫ్ ది వాటర్ మూమెంట్ ఇన్ ది రూట్ కార్టెక్స్ అక్కర్ బై ప్లాంట్స్లో రూట్ కార్టెక్స్లో మెజారిటీ ఆఫ్ ది వాటర్ మూమెంట్ అనేది జరుగుతుంది. దేని ద్వారా జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు అంటే ఎపోప్లాస్ట్, సెకండ్ ఆప్షన్ సింప్లాస్ట్, థర్డ్ ఆప్షన్ టోనోప్లాస్ట్, ఫోర్త్ ఆప్షన్ ట్రాన్స్మెంబ్రేన్. కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఎపోప్లాస్ట్ వల్ల మనకి రూట్ కార్టెక్స్లో అనేది వాటర్ మూమెంట్ అనేది జరుగుతుంది. అండ్ 14th క్వశ్చన్, ద ఫినామినన్ ఇన్ విచ్ ద లింక్డ్ జీన్స్ ఆర్ వైడ్లీ లొకేటెడ్ ఇన్ ది క్రోమోజోమ్ అండ్ హ్యావ్ ఛాన్సెస్ ఆఫ్ సెపరేషన్ బై క్రాసింగ్ ఓవర్ ఈజ్ కాల్డ్. ఈ ఫినామినన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ కంప్లీట్ లింకేజ్, సెకండ్ ఆప్షన్ ఇన్కంప్లీట్ లింకేజ్, థర్డ్ ఆప్షన్ కప్లింగ్, ఫోర్త్ ఆప్షన్ రిపల్షన్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇన్కంప్లీట్ లింకేజ్. And next 15th question, which of the following statement regarding nucleosome model is incorrect? ఏది ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. న్యూక్లియోజోమ్ మోడల్ గురించి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అనేది ఇచ్చాడు. ఏది ఇన్కరెక్ట్ అని మనల్ని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ న్యూక్లియోజోమ్ మోడల్ వాజ్ ప్రపోజ్డ్ బై కార్న్బర్గ్. సెకండ్ ఆప్షన్ DNA is wrapped around histone octamer to form nucleosome.
ఇది కరెక్ట్ అండ్ అలాగే ఫస్ట్ ఇది కూడా కరెక్టే. మనకి న్యూక్లియోజోమ్ మోడల్ అనేది ఇచ్చిన వాళ్ళు కార్న్బర్గ్ అండ్ డిఎన్ఏ అనేది హిస్టోన్ ఆక్టిమర్ చుట్టూ ర్యాప్ అయ్యి ఉంటుంది టు ఫార్మ్ న్యూక్లియోజోమ్. థర్డ్ ఆప్షన్, ఈచ్ న్యూక్లియోజోమ్ ఈజ్ ఎ డిస్క్ షేప్డ్ పార్టికల్ ఆఫ్ 11 mm. ఇది కూడా కరెక్టే. అండ్ fourth option, the basic nucleosome structure is folded into the fiber-like structure of about 300 nm, which is referred as solenoid model. ఇది ఫోర్త్ ఆప్షన్ అనేది రాంగ్. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్. అండ్ 16th క్వశ్చన్, సమ్ ఆఫ్ ది bisexual flowers do not open and the pollen grains are distributed on some flower. Such type of pollination is called. అలాంటి పాలినేషన్ని ఏమంటారో అని అడుగుతున్నాడు. సో మనకి ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ జెనోగమీ, అండ్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ గిట్టోనోగమీ, అండ్ థర్డ్ ఆప్షన్ హోమోగమీ, అండ్ ఫోర్త్ ఆప్షన్ క్లిస్టోగమీ. మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ ఆప్షన్ క్లిస్టోగమీ. And the 17th question, during the photosynthesis molecular oxygen is evolved in ఏ ప్రాసెస్లో మనకి మాలిక్యులర్ ఆక్సిజన్, ఏ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మాలిక్యులర్ ఆక్సిజన్ అనేది ఎవాల్వ్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఫోటోసిస్టమ్ 1 is the first option, second option photosystem 2, third option both photosystem 1 and photosystem 2, fourth option neither photosystem 1 nor photosystem 2. సో ఇక్కడ ఏంటి అంటే ఫోటోసిస్టమ్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ 18th క్వశ్చన్, ద స్క్లెరిడ్స్ ఆర్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ది ప్లాంట్ బాడీ. సమ్ స్క్లెరిడ్స్ ఆర్ షార్ట్ అండ్ ఐసోడయామెట్రిక్ అండ్ ఫౌండ్ ఇన్ ది కార్టెక్స్, ఫ్లోయమ్ అండ్ ద పిత్ ఆఫ్ ది స్టెమ్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్. ఆప్షన్స్ వచ్చేసరికి బ్రాకీస్క్లెరిడ్స్, మ్యాక్రోస్క్లెరిడ్స్, థర్డ్ ఆప్షన్ ఆస్టియోస్క్లెరిడ్స్, ఫోర్త్ ఆప్షన్ ఆస్ట్రోస్క్లెరిడ్స్. ఇందులో మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే బ్రాకీస్క్లెరిడ్స్. అండ్ నెక్స్ట్ 19th క్వశ్చన్, ఫ్యాట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది హయ్యర్ ప్లాంట్స్, ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ది సెల్ ఆర్గనల్స్ కాల్డ్. ఫ్యాట్స్ అనేది హయ్యర్ ప్లాంట్స్లో మనం చూస్తాము. ఏ సెల్ ఆర్గనల్స్లో ఫ్యాట్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూసేసరికి ఫస్ట్ ఆప్షన్ గ్లయాక్సిజోమ్స్, సెకండ్ ఆప్షన్ స్పీరోజోమ్స్, థర్డ్ ఆప్షన్ పెరాక్సిజోమ్స్, ఫోర్త్ ఆప్షన్స్ రైబోజోమ్స్. సో మనకి కరెక్ట్ ఆప్షన్, రైట్ ఆప్షన్ ఏంటి అంటే ఆన్సర్ ఏంటి అంటే స్పీరోజోమ్స్. స్పీరోజోమ్స్లో మనకి ఫ్యాట్స్ అనేవి స్టోర్ అయ్యి ఉంటాయి హయ్యర్ ప్లాంట్స్లో. అండ్ 20th క్వశ్చన్ ఏంటి అంటే ఇన్ బ్రయోఫైట్స్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ ఆఫ్ డాష్ టైప్. సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది బ్రయోఫైట్స్లో ఏ టైప్లో జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ ఐసోగామస్, సెకండ్ ఆప్షన్ అనైసోగామస్, థర్డ్ ఆప్షన్ ఓగామస్, ఫోర్త్ ఆప్షన్ హెటెరోగామస్. మనకి ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ ఆప్షన్ ఊగామస్. బ్రయోఫైట్లో సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఊగామెటిక్ టైప్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ 21st క్వశ్చన్, సుపీరియర్ appearing plants are selected from the genetically variable population and progenies of individual plant selection are grown and evaluated. These type of selection is called. ఇలాంటి టైప్ ఆఫ్ సెలెక్షన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ మాస్ సెలెక్షన్, సెకండ్ ఆప్షన్ ప్యూర్ లైన్ సెలెక్షన్, థర్డ్ ఆప్షన్ ఫినోటైపిక్ సెలెక్షన్, ఫోర్త్ ఆప్షన్ హైబ్రిడైజేషన్. ఇందులో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ప్యూర్ లైన్ సెలెక్షన్. అండ్ 22nd క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెర్బేరియం బిలాంగ్స్ టు ఇండియా. ఏ హెర్బేరియం అనేది ఇండియాకి సంబంధించింది, చెందింది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ కన్జర్వేటరీ అండ్ బొటానికల్ గార్డెన్, సెకండ్ ఆప్షన్ రాయల్ బొటానిక్ గార్డెన్స్, థర్డ్ ఆప్షన్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం, ఫోర్త్ ఆప్షన్ హెర్బేరియం ఆఫ్ ది నేషనల్ బొటానిక్ గార్డెన్స్. ఆన్సర్ ఏంటి అంటే ఫోర్త్ ఆప్షన్ హెర్బేరియం ఆఫ్ నేషనల్ బొటానిక్ గార్డెన్స్. And next 23rd question, a phase that replicates only by lytic cycle. A phase only
ట్రిప్లికేషన్ అనేది దేని ద్వారా జరుగుతుంది అంటే లైటిక్ సైకిల్ ద్వారానే జరుగుతుంది. ఏ ఫేజ్ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్లో ఏమేమి ఇచ్చాడంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి వైరులెంట్ ఫేజ్, సెకండ్ ఆప్షన్ ఎవైరులెంట్ ఫేజ్, థర్డ్ ఆప్షన్ టెంపరేట్ ఫేజ్, ఫోర్త్ ఆప్షన్ ప్రో ఫేజ్. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మనకి వైరులెంట్ ఫేజ్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 24th question. The entry of pollen tube through the micropyle is known as. పాలెన్ ట్యూబ్ అనేది మైక్రోపైల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది అంటే దాన్ని ఎలాంటి టైప్ ఆఫ్ దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఆప్షన్లో ఏమిచ్చాడు అంటే ఫస్ట్ ఆప్షన్ పోరోగమీ, సెకండ్ ఆప్షన్ చలాజోగమీ అండ్ థర్డ్ ఆప్షన్ మీసోగమీ అండ్ ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ ది అబవ్. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే పోరోగమీ. అండ్ నెక్స్ట్ 25th question. Forest with trees like Tectona grandis, Acacia terminalia occurs in area with annual rainfall of 75 cm to 125 centimeters with a dry season of 6 months. These type of forest were referred to as. ఇలాంటి ఫారెస్ట్ని మనం ఎలా ఏమని కన్సిడర్ చేస్తాము అంటే ఆప్షన్స్ ఏమిచ్చాడు అంటే ట్రాపికల్ మాయిస్ట్ సెమీ డెడిషియస్ ఫారెస్ట్, సెకండ్ ఆప్షన్ ట్రాపికల్ డ్రై డెడిషియస్ ఫారెస్ట్, థర్డ్ ఆప్షన్ సబ్ ట్రాపికల్ డ్రై ఎవర్గ్రీన్ ఫారెస్ట్, ఫోర్త్ ఆప్షన్ హిమాలయన్ మాయిస్ట్ టెంపరేట్ ఫారెస్ట్. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ ఆప్షన్ ట్రాపికల్ డ్రై డెడిషియస్ ఫారెస్ట్. అండ్ నెక్స్ట్ 26th question. In most grasses, the main axis only develops lateral branches from basal buds. These branches are called. ఆ బ్రాంచెస్ని మనం ఏమని అంటాము అంటే ఆప్షన్స్లో ఏమిచ్చాడు ఆప్షన్ 1 టిల్లర్స్, ఆప్షన్ 2 కల్మ్ అండ్ ఆప్షన్ 3 లెగ్యూల్ అండ్ ఆప్షన్ 4 ఆర్కల్. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే టిల్లర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 27th. Which one of the following is not a biodiversity hotspot in India? ఇండియాలో ఉన్న బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేవి ఇక్కడ ఇచ్చాడు. ఒకటి మాత్రం ఇండియాలో ఉన్న బయోడైవర్సిటీ హాట్స్పాట్ కాదు. ఏమేమిటో చూద్దాం. ఫస్ట్ వన్ ద డెక్కన్ ప్లాట్యూ, సెకండ్ ఆప్షన్ ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ థర్డ్ ఆప్షన్ ద ఇండో బర్మన్ రీజియన్, ఫోర్త్ ఆప్షన్ ద హిమాలయాస్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే డెక్కన్ ప్లాట్యూ. డెక్కన్ ప్లాట్యూ అనేది ఇండియాకి సంబంధించిన బయోడైవర్సిటీ హాట్స్పాట్ కాదు. అండ్ 28th question. ద రేషియో ఆఫ్ రెసెసివ్ ఎపిస్టాటిస్. రెసెసివ్ ఎపిస్టాటిస్ యొక్క రేషియో అనేది ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్లో ఏమిచ్చాడు అంటే ఫస్ట్ ఆప్షన్లో 13:3, సెకండ్ ఆప్షన్ 12:3:1, థర్డ్ ఆప్షన్ 9:7, ఫోర్త్ ఆప్షన్ 9:3:4. కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే రెసెసివ్ ఎపిస్టాటిస్ యొక్క రేషియో ఏంటి అంటే 9:3:4. కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫోర్త్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ సైక్లిక్ ఫోటోఫాస్ఫరలైజేషన్ ఈజ్ ఎ డామినెంట్. ఫోటోఫాస్ఫరలైజేషన్ అనేది దేనిలో డామినెంట్ అని అడుగుతున్నాడు. ఆప్షన్లో ఏమిచ్చాడు అంటే ఫస్ట్ ఆప్షన్ ఆల్గే, సెకండ్ ఆప్షన్ ఫంగై, థర్డ్ ఆప్షన్ బ్యాక్టీరియా అండ్ ఫోర్త్ ఆప్షన్ గ్రీన్ ప్లాంట్స్. కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలో సైక్లిక్ ఫోటోఫాస్ఫరలైజేషన్ అనేది డామినెంట్గా ఉంటుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఇస్ ద థర్డ్ ఆప్షన్. అండ్ ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ 30th question. సో మిగిలిన 60 questions అనేవి నేను ఇంకా 2 వీడియోస్లో చేయడం జరుగుతుంది. ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేది ఉంటుంది. FBZ 2021 పేపర్, బాటనీ పేపర్. సో లాస్ట్ క్వశ్చన్ చూసేద్దాం లేట్ చేయకుండా. పాలినేషన్ క్యారీడ్ అవుట్ బై బ్యాట్స్ ఈజ్ కాల్డ్. బ్యాట్స్ ద్వారా పాలినేషన్ అనేది జరిగితే దాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. చిరాప్టెరోఫిలీ అండ్ సెకండ్ ఆప్షన్ ఆర్నిథోఫిలీ, థర్డ్ ఆప్షన్ మెలాకోఫిలీ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఎంటమోఫిలీ. బ్యాట్స్ ద్వారా పాలినేషన్ జరిగితే ఆ పాలినేషన్ని మనం ఏమంటాము అంటే చిరాప్టెరోఫిలీ అని అంటాము. చిరాప్టెరోఫిలీ అని అంటాము. సో కరెక్ట్ ఆప్షన్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. సో
మనకి 30 క్వెషన్స్ అయితే అయిపోయినాయి. మిగిలిన 60 క్వెషన్స్ అనేవి నేను నెక్స్ట్ 2 వీడియోస్‌లో చెప్పడం జరుగుతుంది. సో, ఆ 2 వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. లైఫ్ సైన్స్‌లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అండ్ అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ద వీడియో.